నేను ఇక్కడ సాంబార్ని నా స్టైల్లో ఎలా చేశానో చేసి చూపిస్తున్నానండి. దానికోసం వెజిటబుల్ పీల్‌ని ముందు బాయిల్ చేస్తున్నాను. అందులో ముల్లంగి ఆకులు, క్యారెట్ పీల్, ముల్లంగి పీల్ అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బాయిల్ చేసి ఆ వాటర్‌ని సాంబార్‌కి యూజ్ చేస్తానండి. సాంబార్ కోసం ముక్కలన్నీ రెడీ చేసుకున్నాను. అందులో చిన్న చిన్న ఉల్లిపాయలను కూడా వేసి ఉడికిస్తాను. ఉడికిస్తున్నప్పుడే ఉప్పు, పసుపు, కారంతో పాటు సాంబార్ పొడిని కూడా వేసేస్తానండి. ఇందులో ఈ వెజిటబుల్ ఉడకబెట్టిన వాటర్‌ని కూడా మిక్స్ చేస్తాను. పప్పు ఇక్కడ ఉడికిపోయింది. పప్పు గుత్తితో మెదిపేసి అందులో సాల్ట్ వేసి కొంత ముద్దపప్పుని పక్కన తీసి పెట్టుకుంటాను. ఆవకాయతో కలిపి తింటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ పప్పుని ఆ ఉడుకుతున్న ముక్కల్లో వేసేసి చింతపండు రసాన్ని కూడా వేసి అది బాయిల్ అవుతునేటప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, మెంతులు మస్ట్ అండ్ షుడ్గా వేయాలండి. ఇంగువని, కరివేపాకుని వేసి ఎండుమిర్చిని వేసి వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలను కూడా వేసి అది బాగా వేగిన తర్వాత ఈ ఉడుకుతున్న సాంబార్ని కానీ అందులో కలిపేసి కొత్తిమీరతో మనం డెకరేట్ చేసేసామంటే నా తరహా సాంబార్ రెడీ అయిపోయింది. మరి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ప్లీజ్.